వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. హార్ముజ్ లో ఆయిల్ నౌక బ్లాస్ట్ అయింది. మరో ఆయిల్ నౌకను ఇరాన్ పేల్చేసింది. ఆయిల్ సరఫరాకు మరోసారి ఆటంకం కలిగింది. థాయిలాండ్ నౌకను ఇరాన్ మిసైల్స్ పేల్చేశాయి. అనుమతి లేకుండా హర్ముజ్ను దాటేందుకు ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. థాయ్ నౌకపైకి మిసైల్స్ను ఇరాన్ ప్రయోగించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, పర్మిషన్ లేకపోతే పేల్చేస్తాం చెప్పినటువంటి మాటకి చేసి చూపించింది ఇరాన్. ఏంటి ఈ దాడిని ఏ విధంగా చూడొచ్చంటారు? ప్రస్తుతం హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా మొన్న చెప్పినటువంటి ఏదైతే ఇరాన్ అంటే అనుమతులు తీసుకోవాలి ముందుగా, అండ్ మిత్ర దేశాలైనా వేరే దేశాలైనా అనుమతులు తీసుకోవాలి, అనుమతులతో పాటు టోల్ ట్యాక్స్ కూడా కట్టాలి అంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ కూడా థాయిలాండ్ కి సంబంధించినటువంటి మయూరి నారి అనే ఈ సరుకు రవాణా నౌకపై ఇరాన్ షిప్ ని దాడి చేసిన పరిస్థితి కనబడుతా ఉంది. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ నుంచి మరి అది వస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఎలాంటి అనుమతులు లేకపోవడంతో నౌక పైన మరి ఇరాన్ అయితే మరి క్షిపణులను ప్రయోగించి దాడి చేసిన పరిస్థితి కనబడుతా ఉంది. మరి అనుమతి లేకుండా ఎట్లా వస్తారు, అనుమతి తీసుకోమని మేము ముందే చెప్పామంటూ కూడా వాళ్ళు ఎంత చెప్పినా విననప్పటికీ మరి ఆ మార్గం గుండా వెళ్తున్న సమయంలో ఐఆర్జిసి ఏదైతే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కి సంబంధించిన వాళ్ళు దాన్ని దాడి చేశారు. క్షిపణి దాడి కారణంగా నౌక వెనుక భాగం మొత్తం కూడా ఇదైపోయిన పరిస్థితి కనబడుతా ఉంది. ప్రస్తుతం ఏదైతే ఈ ఇంజన్ రూమ్ లో చిక్కుకుపోయిన ముగ్గురు థాయ్ నాయకులు మరి గల్లంత అయినట్టు తెలుస్తా ఉంది. దాడికి గురైన నియంత్రణ కోల్పోయినటువంటి నౌక మరి కొద్ది రోజుల పాటు ఏదైతే మరి సముద్రంలోనే ఉంటుంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితులు కనబడుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ నౌకలో పెద్ద ఎత్తున దాడికి గురైన పరిస్థితి కనబడుతోంది. వెనుక భాగం మొత్తం కూడా ధ్వంసమైంది, మంటలు వస్తున్న పరిస్థితులు కనబడుతా ఉన్నాయి. సో అది అదుపు తప్పి మరి సముద్రంలోనే కుంగిపోయే అవకాశం కూడా ఉంది అని చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రస్తుతం హార్ముజ్ జలసంధిలో చమురు సరఫరాకైతే ఖచ్చితంగా మరి ఇది అంతరాయం అని చెప్పుకోవచ్చు. మిత్ర దేశాలకి మరి ముందస్తు అనుమతులతో మరి పంపిస్తున్నప్పటికీ కూడా అనుమతి లేకుండా వెళ్లే వాళ్లకు ఒక గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. అంటే పరిస్థితులను అంచనా వేయలేకపోయారు అనేది కూడా ఇక్కడ మరి తెలుస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళు వదిలేస్తారులే, అప్పటికప్పుడు మనం పర్మిషన్స్ తీసుకోవచ్చు అని ఏదైతే ఇది ఉందో, సో దాన్ని అసలు ఇరాన్ సహించే పరిస్థితి లేదు. మేము అమెరికాకు గాని ఇజ్రాయెల్ కు గాని సపోర్ట్ చేసే వాళ్ళకి ఎవ్వరికి కూడా మేము వాళ్ళను పంపించము, దాంతో పాటు అనుమతులు లేకపోతే సత్యంగా మేము ఒప్పుకోము, ట్యాక్స్ కట్టాల్సిందే అంటూ కూడా ఈ దాడులకు మరి పూనుకున్నట్టు తెలుస్తా ఉంది. మరోసారి హార్ముజ్ జలసంధిలో పెద్ద ఎత్తున ఏదైతే ఈ దాడి తర్వాత మొత్తం కూడా ఇటు ఒకవైపు ఇప్పటికే అన్ని దేశాలకు కూడా పెట్రోల్ కావచ్చు, చమురు కావచ్చు, అన్ని కూడా నిల్వలు మరి నిర్విధం అయిపోతున్న పరిస్థితులు కనబడుతా ఉన్నాయి. దేశంలో ఆర్థిక వ్యవస్థలు కూడా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతున్న పరిస్థితులు కనబడుతా ఉన్నాయి. సో ఇప్పుడు థాయిలాండ్ ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? అంటే తమ నౌకకు సంబంధించి సరే పర్మిషన్ తీసుకున్నారు, తీసుకోలేదని కానీ, లేకపోతే ఇతరత్ర అన్ఎక్స్పెక్టెడ్గా పేలుడు జరిగిందని కానీ, లేకపోతే దీనికి సంబంధించి ఏమైనా థాయిలాండ్ ప్రభుత్వం స్పందించిందా సత్య? డెఫినెట్ గా ఇప్పటి వరకు మరి థాయిలాండ్ ప్రభుత్వం అయితే స్పందించలేదు. కానీ దాంట్లో ఉన్నటువంటి నౌకలో ఉన్నటువంటి 23 మంది సిబ్బందిలో 20 మందిని ఒమన్ నౌకాదళం ఏదైతే థాయిలాండ్ కి సంబంధించినటువంటి ఒమన్ ఉందో ఆ నౌకాదళం అయితే రక్షించింది. అయితే ఇంజన్ రూమ్ లో ఇంకా ముగ్గురు చిక్కుకున్నారు, వాళ్ళు గల్లంత అయినారు అనేది తెలుస్తా ఉంది. వాళ్ళు మరి వాళ్ళ క్షేమాలు చూడాల్సిన అవసరం ఉంది అంటూ కూడా మరి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో మరి మొత్తం హార్ముజ్ జలసంధి భాగంగా హార్ముజ్ లో ఉన్నటువంటి ఉద్రిక్తతల భాగంగా సో ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎట్లా వస్తారు అని ఐఆర్జిసి ఖచ్చితంగా అక్కడ వాళ్ళని ప్రశ్నిస్తా ఉంది. దీనిపైన థాయిలాండ్ ప్రభుత్వం ఇప్పటి వరకు మరి స్పందించిన పరిస్థితి ఉంది. థాయిలాండ్ ఎట్లా స్పందిస్తుంది ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. అంటే ఇక్కడ ఇరాన్ కూడా మేము ఏ దేశం అయినా సరే ఇప్పటికే అటు అమెరికా ఏదైతే అబ్రహీం లింకన్ పైన కూడా దాడి చేసిన ఘటన చూసాం. దాంతో పాటు
అన్ని దేశాలు అంటే ఇటు ఇజ్రాయెల్ కి అమెరికాకు సపోర్ట్ చేసే ఏ నౌక వచ్చినా గానీ వాళ్ళు ఇదే స్థాయిలో ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఇరాన్ తగ్గే పరిస్థితి అయితే కనబడతలేదు. సో అన్ని ఇజ్రాయెల్ కి అమెరికాకు మిత్ర దేశాలు అన్నిటికి కూడా చుక్కలు చూపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఇరాన్ అయితే ఎక్కడ తగ్గని పరిస్థితి కనబడతా ఉంది. కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే ఉంది. మురళి చూడాలి అసలు ఈ చమురు విషయంలో యుద్ధానికి అయితే బ్రేక్ పడింది. అయినప్పటికీ కూడా ఎందుకు హర్మూజ్ దగ్గర ఆ స్థాయిలో ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది కదా. తమ నిబంధనలను సడలించాలని కూడా చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఇరాన్ని కోరుతున్నప్పటికీ కూడా ఇరాన్ ఈ స్థాయిలో స్ట్రిక్ట్గా ఉండటానికి రీజన్స్ ఏంటి సత్య? డెఫినెట్ గా ఇప్పటికే 20,000 కోట్లు ఖర్చు చేసింది అమెరికా. ఏదైతే ఇజ్రాయిల్ అమెరికాకు సంబంధించినటువంటి 20,000 కోట్లు ఈ యుద్ధానికి ఖర్చు చేసింది. సో ఆ ఖర్చు ఒకవైపు వాళ్ళు పెట్టుకున్నప్పటికీ ఇటు ఇరాన్ కి కూడా మరి డబ్బులు అవసరం ఉన్నాయి కాబట్టి ఆ టోల్ ట్యాక్స్ తో పాటు ఇక్కడ పర్మిషన్స్ కూడా ముమ్మరం చేశారు. సో దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా నడుస్తా ఉన్నాయి. సో పర్మిషన్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకుంటే ట్యాక్స్ అనేది కట్టాలి. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం చేయాలంటే డబ్బులు అవసరం ఉంటాయి. ఆయుధాలు కొనాలన్నా, లేదంటే డ్రోన్లు కొనాలన్నా, క్షిపణులు కొనాలన్నా డబ్బులు అవసరం ఉంటాయి కాబట్టి సో మేము ఆర్థిక వ్యవస్థ కొంత మంచిగా చేసుకోవడానికి మాత్రమే ఈ ట్యాక్స్ ని పెట్టామని ఇదివరకే వాళ్ళు చెప్పినారు. ఆ ట్యాక్స్ లో భాగంగానే మీరు కంపల్సరీ టోల్ ట్యాక్స్ కట్టాలి అంటూ కూడా అన్ని దేశాలకు విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనబడతా ఉన్నాయి. మరి వాళ్ళు వినని వాళ్ళకి మేము ఏం చెప్తామంటూ కూడా వాళ్ళు సూటిగా సమాధానం అయితే చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ అంతా అతలాకుతలం అయింది. అటు యుద్ధం కారణంగా దేశం అంతా కూడా కొంత ఇబ్బంది పాలైంది కాబట్టి ఆర్థిక వ్యవస్థను మంచి చేసుకునే పనిలో పడ్డాం కాబట్టి ఈ ట్యాక్సులు వసూలు చేస్తున్నాం. మాకు విరుద్ధంగా ఏ దేశం ఇట్లా చేసినా కానీ సహించలేదంటూ కూడా మరి వాళ్ళు చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇరాన్ అనుకున్న ఏదైతే చెప్పిందో దానికి సంబంధించి పేల్చి చూపించింది ఇరాన్. తమ అనుమతి లేకపోతే ట్యాక్స్ హర్మూజ్ జలసంధి గుండా వెళ్ళేటప్పుడు ఆ ట్యాక్స్ కట్టకపోయినప్పటికీ ఎటువంటి ఆంక్షలు మీరినా సరే దీనికి సంబంధించి అక్కడ వెళుతున్నటువంటి నౌకలని నిర్దాక్షణ్యంగా పేల్చేస్తాం అని ఏదైతే గతంలో చెప్పిందో ఇప్పుడు అది చేసి చూపించింది. థాయిలాండ్కి సంబంధించినటువంటి నౌకని అనుమతి లేదు అనేటువంటి ఒక కారణంతో ముందు హెచ్చరించింది. తర్వాత చెప్పినా కానీ వినకపోవడంతో థాయిలాండ్ నౌకని పేల్చివేసినటువంటి విజువల్ని యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. హర్మూజ్లో ఆయిల్ నౌక బ్లాస్ట్ అయింది. మరో ఆయిల్ నౌకను ఇరాన్ పేల్చేసినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఆయిల్ సరఫరాకు మరోసారి ఆటంకం కలిగింది. థాయిలాండ్ నౌకను ఇరాన్ మిసైల్స్తో పేల్చేసింది. అనుమతి లేకుండా హర్మూజ్ను దాటేందుకు ప్రయత్నించినట్లుగా కూడా ఈ నేపథ్యంలో ఇరాన్ చెప్తోంది. అందుకే మేము ఆ థాయ్ నౌకపైకి మిసైల్స్ని ప్రయోగించాం అనేటువంటి క్లారిటీని ఇచ్చింది ఇరాన్. Aí, tô